వ్యూవర్స్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్ ట్రెడిషనల్ సిల్క్ అండి. మనం ఇంత ముందు వరకు అంతా జరీ వీవింగ్ తో చూసాము. ఇది వచ్చేసి థ్రెడ్ వీవింగ్ తోటి హైలైట్ అవుతుంది. బాడీ అంతా మనకు థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది. ఓన్లీ ఒక బార్డర్ మాత్రమే జరీ వీవింగ్ తోటి తీసుకున్నాం. అది కూడా కలర్స్ కాంబినేషన్ తో, ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ తో, ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు 100% ఫాలింగ్ మెటీరియల్ తో కంప్లీట్ పార్టీ వేర్ రిసెప్షన్ కట్టుకునే విధంగా డిజైన్ తీసాము. సో ఈ సారీ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు రెడ్ కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సో వండర్ఫుల్ కలర్తో వస్తుంది. ఈ సారీ వచ్చేసి ఫస్ట్ శారీ తీసుకుంటే మనం రెడ్ కలర్తో శారీ తీసుకున్నాము. సో పైన బార్డర్ అనేది మనకు జస్ట్ మనకు 1 ఇంచ్ స్టైల్ గోల్డెన్ కలర్ జరీ వీవింగ్తో వస్తుంది. శారీ మొత్తం కూడా ఒక చెక్స్ డిజైన్ లాగా వచ్చేసి అందులో కూడా ఒక రౌండ్ సర్కిల్ లాగా మనకు పికాక్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. బాక్సెస్ లాగా డిజైన్ అవుతుంది. అండ్ ఈ సారీ స్పెషల్ ఏంటంటే మిడిల్లో మొత్తం ఇదంతా థ్రెడ్ వీవింగ్తో వస్తుందండి. అది కూడా కంప్లీట్ జాందాని స్టైల్లో వస్తుంది. అంటే మనకు ఫ్రంట్ ఎలా వస్తుందో బ్యాక్ కూడా సేమ్ అదే స్టైల్లో వస్తుంది వీవింగ్ అనేది. అండ్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేసింది. ఒక బార్డర్ కాన్సెప్ట్లో తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 6 ఇంచెస్ స్టైల్లో అనేది మనకు జరీ వీవింగ్ తోటి హైలైట్ అవుతుందండి. సారీ మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్తో వస్తుంది. ఒక బార్డర్ మాత్రమే మనకు వచ్చేసి జరీ వీవింగ్ అవుతుంది. సో పళ్ళుపాటు తీసుకుంటే పళ్ళులో వచ్చేసి మనకు డార్క్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేసింది. సో పళ్ళుపాటు తీసుకుంటే బ్రౌన్ కలర్ లాగా వచ్చేసి ఇంగ్లీష్ కలర్ షేడెడ్ లాగా అనేది వచ్చేస్తుంది. అది కూడా పళ్ళు వచ్చేసి మనకు 1 మీటర్ కొంగు అనేది అవుతుంది. సో శారీ మొత్తం కూడా మనకు 100% ఫాలింగ్ మెటీరియల్తో అవుతుంది. సో చూసారు కదా, మెటీరియల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. ఫాలింగ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో చాలా స్మూత్గా వస్తుంది. అంటే ఫ్యాబ్రిక్ కూడా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మనం బార్డర్ మనము పళ్ళులో అయితే ఏదైతే కలర్ ఇచ్చామో అదే కలర్ వచ్చేసి డార్క్ కలర్లో తీసుకొని బ్లౌజ్ అనేది ఇచ్చేస్తారు. సో ఇటువంటి సారీస్ కింద బ్లౌజ్ మనం సింపుల్గా ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుట్టుకోగలిగితే రియల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1840 రూపీస్లో మనకి ఈ సారీ అనేది అవైలబుల్లో వస్తుంది. నెక్స్ట్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మంచి స్కై బ్లూ కలర్లో వస్తుంది. లైట్ లెవెండర్ కలర్లో వచ్చేసి అందులో కూడా మనకు మంచి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. ఇది కూడా వండర్ఫుల్గా ఇచ్చేసారు. అండ్ సారీ మొత్తం కూడా మంచి లైట్ లెవెండర్ కలర్లో వెళ్తుంది. అండ్ పైన వచ్చేసి గోల్డెన్ కలర్ బార్డర్ అనేది వచ్చేసింది. సారీ మొత్తం కూడా చెక్స్ డిజైన్ లాగా వచ్చేసి మనకు పికాక్ వర్క్ అనేది హైలైట్ అవుతూనే ఉంటుంది కంప్లీట్ వీవింగ్ మీద. అండ్ కింద బార్డర్ తీసుకుంటే కూడా డార్క్ లెవెండర్ కలర్లో మనకు పింకిష్ కలర్లో ఇచ్చారనమాట. ఎక్సలెంట్గా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా స్మూత్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే పళ్ళు అనేది మనకు 1/2 మీటర్ కొంగు అనేది కూడా మనకు థ్రెడ్ వీవింగ్ తోటి హైలైట్ చేశారు. సో బ్లౌజ్ పాటుకు వచ్చేప్పుడు కూడా మనకు బ్లౌజ్ అనేది చెక్స్ డిజైన్ లాగా కాంట్రాస్ట్ లాగా ఇచ్చేసి వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. నెక్స్ట్ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. అండ్ ఓన్లీ ఒక బార్డర్ లోనే మాత్రమే జరీ వీవింగ్ అనేది ఇచ్చేసి శారీ మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ లాగా ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. అండ్ ఈ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ లో తీసుకొని అందులో కూడా మనకు మంచి డార్క్ బ్రౌనిష్ కలర్ లో మనకు బార్డర్ అనేది తీసుకున్నారు. సో ఇది కూడా వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. మంచి పింక్ కలర్ కి బ్రౌన్ కలర్ లాగా వచ్చేసింది. ఎక్సలెంట్ గా వీవింగ్ అనేది వచ్చింది. దీని కూడా వచ్చేసి బార్డర్ అనేది కూడా కంప్లీట్ జరీ వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పుడు డార్క్ మెరూనిష్ కలర్ లో బ్లౌజ్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్ లో తీసుకున్నారు. ఇది కూడా వండర్ఫుల్ గా ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చారు. సో జస్ట్ మనకి 1840 రూపీస్ మనకి సారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్ లో తీసుకొని చూడడానికి ఇది సారీ మొత్తం కూడా జరీ వీవింగ్ లాగా వస్తుంది. కానీ బట్ మొత్తం కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ తోటి హైలైట్ అవుతుంది. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ మాత్రమే జరీ కలర్ అనేది హైలైట్ ఇచ్చారు. బార్డర్ మాత్రమే ఇది కూడా మనకి 6 ఇంచెస్ స్టైల్ కట్ స్టైల్ అనేది మనకు బార్డర్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగే వచ్చేసింది. సో మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం ఇలాగే వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు కూడా బ్లౌజ్ అనేది మనకు రెడ్ కలర్లో ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్లో డార్క్ మెరూనిష్ కలర్లో ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో చాలా బాగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఇచ్చారు. సో మంచి ఆరెంజ్ కలర్లో తీసుకొని డార్క్ ఆరెంజ్ కలర్ కింద వచ్చేటప్పుడు డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ని తీసుకున్నారు. కంచి బార్డర్ని తీసుకొని వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. కింద బార్డర్ వచ్చి కూడా మంచి మెరూనిష్ కలర్లో కంచి బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. శారీ మొత్తం కూడా మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో స్మూత్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారండి. ఇది కూడా వచ్చేసి కంప్లీట్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఫ్యాబ్రిక్ కూడా మీకు మళ్ళీ చేంజ్ చెప్తున్నామంటే 100% మనకి హ్యాండ్లూమ్ మీద వచ్చేస్తుంది కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారండి. సో ఇది కూడా వచ్చేసి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నాము. సో చూసారు కదండి, ఎక్సలెంట్గా ఇచ్చారు. మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్కి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. బార్డర్ అంతా కూడా మనకు డై స్టైల్లో అనేది మనకు అవుతుంది అనమాట. కాంట్రాస్ట్గా వచ్చేసి జరీ బార్డర్ హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళు వచ్చేది కూడా మనకి బ్రౌనిష్ కలర్లో పళ్ళు అనేది వచ్చేసింది. బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంట్రాస్ట్ తోటి బ్లౌజ్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. ఆల్మోస్ట్ మనకు 10 కలర్స్ అనేది మనకి ఇందులో యూజ్ చేశారండి. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ గోల్డెన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసి ఇది కూడా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. ఎక్సలెంట్గా ఇచ్చారు. ఇది కూడా థ్రెడ్ వీవింగ్ మీద ఇచ్చేటప్పటికి ఇంకా హైలైట్గా ఉంది సారీ. సో చూసారు కదా, ఎక్సలెంట్గా ఇచ్చారు. సో మంచి లెమన్ ఎల్లో కలర్ లాగా తీసుకున్నారు. లైట్ లెమన్ ఎల్లో కలర్ ఆల్మోస్ట్ మనకు గోల్డెన్ కలర్ లాగా తీసుకొని బార్డర్ అనేది కూడా మనకు మెరూన్ కలర్లో బార్డర్ అనేది ఇచ్చేసారు. సో అది కూడా మనకు కంచి బార్డర్ స్టైల్ అనేది బార్డర్ అనేది ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. ఫ్యాబ్రిక్ కూడా వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. అండ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అనేది మనకు ఇచ్చేసారు బ్లౌజ్. సో మెరూన్ కలర్లో బ్రౌన్ లాగా ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారండి సారీ. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి ఫ్లోరెసెంట్ గ్రీన్ కలర్లో ఇచ్చారండి. ఇది కూడా చాలా వండర్ఫుల్గా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఇచ్చారు.
సో మంచి ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్లో కాంబినేషన్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనే బార్డర్ అనేది ఇచ్చేసి ఇది కూడా బటర్ఫ్లైగా క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా పళ్ళుకి వచ్చేప్పుడు కూడా మనకి పళ్ళులో కూడా మనకి ఇంగ్లీష్ కలర్ లాగా పళ్ళు అనేది తీసుకున్నారు. సో బ్లౌజ్కి వచ్చేప్పటికి డార్క్ బ్లూ కలర్ అనేది బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. సో చూసారు కదండి, ఎక్సలెంట్గా ఇచ్చారు. సారీ మొత్తం కూడా బ్లౌజ్కి వచ్చేప్పుడు మంచి బ్లూ కలర్లో ఇచ్చారు. సో కొంతమంది ఏంటంటే బ్లౌజ్ అనేది కొంచెం కూడా హెవీగా అనుకుంటే జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ ఏమైనా కుట్టించుకోగలిగినా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. సో కంప్లీట్ పింక్ కలర్ లాగా ఇచ్చేసి ఇది కూడా వండర్ఫుల్గా క్రియేట్ చేశారండి. కలర్స్ మాత్రం ప్రతి ఒక్క కలర్ మాత్రం అల్టిమేట్ ఇచ్చారండి. కలర్స్లో కూడా మనకి చాయిస్లో కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇది కూడా మంచి ఆనియన్ పింక్లో డార్క్ షేడ్లో తీసుకొని ఇది కూడా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో చూసారు కదా, మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా క్రియేట్ చేశారు. సో శారీకి అంతా ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ జాకార్డ్ అనేది ఇంతవరకు రాలేదండి ఇప్పుడు దాకా. సో థ్రెడ్ వర్క్ జాకార్డ్ అనేది ఫస్ట్ టైం మనం ట్రెడిషనల్ సిల్క్లో ఇస్తున్నాము. అండ్ బార్డర్ కాన్సెప్ట్కి వచ్చేటప్పుడు కూడా మనకి జరీ వీవింగ్తో ఇచ్చారు. చాలా మంది ఏంటంటే జరీ అనుకుంటే కొంచెం ఫీల్ అవుతుంటారు. అంటే పెద్దవాళ్ళకైనా సరే, పెద్దవాళ్ళు ఏంటంటే థ్రెడ్ అనేది జరీ వీవింగ్ అనేది కట్టుకోరండి. సో థ్రెడ్ వీవింగ్ వచ్చేటప్పటికి స్మూత్ వస్తుంది కాబట్టి అది కూడా మనకు వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు కాబట్టి ఎవరికైనా సరే సూట్ అవుతుంది. సో ఈ సారీస్ కాస్ట్ అండి ఓన్లీ మనకు 1840 రూపీస్లో మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ వస్తున్నాయి. సో ఇవర్స్ చూసారు కదా, ట్రెడిషనల్ సిల్క్ నుండి థ్రెడ్ వీవింగ్ తోటి ఎక్సలెంట్ ఐటమ్. ఈ ఎపిసోడ్ ఏవైతే నచ్చుతుందో జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియా మేము ఎక్కడికైనా కొరియర్ చేస్తాం. సో ఇవర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.